హలో ఫ్రెండ్స్, ధనవంతులు అవ్వాలన్న సంకల్పం మీలో గట్టిగా ఉంటే తప్పనిసరిగా ధనవంతులు కావచ్చు. పేదవాళ్లగా పుట్టవచ్చు, కానీ పేదవాళ్లగానే జీవనం సాగించాల్సిన అవసరం లేదు. పేదవాళ్లగా చనిపోవడం అస్సలు కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు మనం ధనవంతులు కావడానికి అవసరమైన ఆర్థిక అక్షరాస్యతను ద పారబుల్ ఆఫ్ ద పైప్ లైన్ బుక్ నుండి సంక్షిప్తంగా తెలుసుకుందాము. ఈ పుస్తకాన్ని బర్క్ హెడ్జెస్ రాశారు. రచయిత మనకు చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ లైఫ్ లైన్ని రేపటి నుండి పొందాలనుకుంటే మీరు మీ పైప్ లైన్ని ఇవాటి నుండే నిర్మించడం ప్రారంభించాలి. మీ పైప్ లైనే మీ లైఫ్ లైన్. అసలు ఈ పైప్ లైన్ అంటే ఏమిటి అని అనుకుంటున్నారా? ఈ పుస్తకం మనకు శాశ్వత ప్యాసివ్ ఆదాయాన్ని ఇచ్చే పైప్ లైన్ని ఎలా నిర్మించాలో చెబుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం డబ్బు కోసం పనిచేయడం కాదు, డబ్బు మన కోసం పనిచేయడం. మనం నిద్రపోతున్నప్పటికీ మన డబ్బు పెరుగుతూ ఉంటుంది. రచయిత ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పారు. కోటీశ్వరుడు కావడం అనేది అదృష్టం కాదు, అది మీ నిర్ణయం. పైప్ లైన్ ఉన్న వారికి ఆర్థిక స్వేచ్ఛ మరియు జీవితకాల భద్రత లభిస్తుంది అని. ఈ పుస్తకంలో రచయిత ఒక గొప్ప కథను చెప్పారు. ఇటలీలోని ఒక చిన్న గ్రామంలో ఇద్దరు కజిన్స్ ఉండేవారు. వారి పేర్లు ప్యాబ్లో మరియు బ్రూనో. వారిద్దరికీ పెద్ద ఆశయాలుండేవి. గ్రామంలో మంచి ఉద్యోగం సంపాదించాలా అనుకున్నారు. ఒకరోజు వారికి ఒక అవకాశం వచ్చింది. ఆ గ్రామానికి సమీపంలో ఉన్న నది నుండి బకెట్లలో నీళ్లు తీసుకురావడానికి ఇద్దరు వ్యక్తులు అవసరము. ఆ గ్రామపు నీటి తొట్టిని నింపేందుకు ప్రతి బకెట్కి గ్రామ పెద్ద వారికి డబ్బు చెల్లించేందుకు అంగీకరించారు. బ్రూనో ఆ అవకాశాన్ని తన కలలు నెరవేర్చుకునే దశగా భావించాడు. కానీ ప్యాబ్లో రోజు భారీ బకెట్లను మోసి నీళ్లు తేవడం కష్టమని భావించాడు. అందుకే నీటిని తేలికగా ఎలా తీసుకురావచ్చో కొత్త మార్గాలని ఆలోచించసాగాడు. అనేక ఆలోచనల తర్వాత అతనికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఒక పైప్ లైన్ నిర్మించాలా అని. సంతోషంగా ఆలోచనని బ్రూనోకు చెప్పాడు. కానీ బ్రూనోకి ఆసక్తి లేదు. అతను మరింత ఎక్కువ బకెట్లను మోసి ఎక్కువ డబ్బులను సంపాదించాలని భావించాడు. అంతేకాదు, ప్యాబ్లోని గ్రామస్తులు మరియు బ్రూనో తప్పుపట్టారు. పైప్ లైన్ నిర్మాణానికి సమయం మరియు డబ్బు ఖర్చు అవుతుందని చూసి గ్రామస్తులంతా అతని పైప్ లైన్ మ్యాన్ అని పిలుస్తూ ఎగతాళి చేశారు. ఇదిలా ఉండగా బ్రూనో తన బకెట్ విధిని కొనసాగించాడు. అతని ఆదాయం రెట్టింపు అయింది. అతని జీవనశైలి మారిపోయింది. కొత్త వస్తువులు కొనుక్కోవడం, విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. గ్రామస్తులు అతన్ని మిస్టర్ బ్రూనో అని పిలవసాగారు. కానీ ప్యాబ్లో మాత్రం తన పని ఆపలేదు. అతనికి తెలుసు, రేపటి కలలు నెరవేర్చుకోవాలంటే ఈ రోజు త్యాగం చేయాలి అని. ఇంకా చిన్న కాలపు బాధ దీర్ఘకాలం లాభం అని కూడా తెలుసు. పైప్ లైన్ పనిని రోజు కొనసాగించాడు. కొన్ని నెలల తర్వాత అతనికి పైప్ లైన్ పని పూర్తయింది. ఇక బకెట్లు మోసే అవసరం లేదు. ఇదిలా ఉండగా రోజు నీటిని మోస్తూ బ్రూనో అలసిపోయాడు. వయసు పెరిగే కొద్దీ అతనికి శక్తి కూడా పోయింది. అతను నీళ్లు మోసే శక్తిని కోల్పోయాడు. ఇక గ్రామస్తులు అతనిని అసమర్థుడు అని పిలవసాగారు. అదే సమయంలో ప్యాబ్లో మరిన్ని పైప్ లైన్లను నిర్మించేందుకు ఇతర కార్మికుల్ని నియమించుకున్నాడు. అతను తన ఐడియాని ఇతర గ్రామాలకు కూడా విస్తరించాడు. ఇప్పుడు అతను పని చేయకున్నా డబ్బు వచ్చేది. డబ్బే అతని కోసం పనిచేసేది. అయితే గ్రామస్తులు ఇకపై బ్రూనో బకెట్లను కాదు, ప్యాబ్లో పైప్ లైన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఫలితంగా బ్రూనో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, మీరు బకెట్ కెరియర్ని ఎంచుకుంటారా లేదా పైప్ లైన్ని నిర్మించగలరా? పాఠశాలలు, కళాశాలలు మనకు ప్యాబ్లోలా ఆలోచించడం నేర్పించవు. మీకు మీరే ఆలోచించాలి. ఎప్పుడూ కష్టపడే పనిని మాత్రమే చేయడం కాదు, స్మార్ట్గా పైప్ లైన్ని నిర్మించడం ద్వారా సంపన్నులు కావచ్చు. రచయిత మరో ఉదాహరణ ఇస్తారు. డార్లిస్ స్ట్రాబెర్రీ అనే ఒక ప్రముఖ బేస్బాల్ క్రీడాకారుడు సంవత్సరానికి $5 మిలియన్ సంపాదించేవాడు. అతనికి తన 48వ ఏడు రాకముందే $100 మిలియన్ సంపాదించాడు. కానీ అతను తన సంపాదనంతా విలాసాల కోసం ఖర్చు చేశాడు. అతను ఆట ఆడడానికి నిషేధించబడినప్పుడు అతని దగ్గర సంపాదన ఏమీ లేకుండా పోయింది. అతని కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడింది. మరొక ఉదాహరణ మార్గరెట్ అనే టీచరు జీవితాన్ని తీసుకోవచ్చు. ఆమె సంవత్సరానికి కొన్ని $1,000 మాత్రమే సంపాదించింది. అయినా ఆమె 100 సంవత్సరంలో చనిపోయేటప్పుడు $2 మిలియన్ వదిలిపెట్టి వెళ్ళింది. ఇది ఎలా సాధ్యమైంది? ఆమె సంపాదన తక్కువైనా క్రమంగా స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల కాలక్రమంలో గొప్ప సంపదని నిర్మించగలిగింది. అదే సమయంలో డార్లిస్ స్ట్రాబెర్రీ తన సంపాదనలో మొత్తాన్ని ఖర్చు చేశాడు. అతను కేవలం బకెట్లు మోసాడు, పైప్ లైన్లు నిర్మించలేకపోయాడు. ఇంకా యువర్ మనీ ఆర్ యువర్ లైఫ్ అనే పుస్తకంలో ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఇయర్లీ,
గురించి చెబుతారు. ఆర్థికంగా స్వతంత్రం అవ్వడము, తెలివిగా ఆదా చేయడము, పెట్టుబడి పెట్టడం ద్వారా మనం మన జీవితాన్ని మనం నియంత్రించుకోవచ్చు. ఈ పుస్తకం గురించి మరొక వీడియోలో చర్చించుకుందాము. అంటే స్మార్ట్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ కాదు. పైప్ లైన్ నిర్మించండి, ఎందుకంటే మీ పైప్ లైనే మీ లైఫ్ లైను. డూ స్మార్ట్ వర్క్, నాట్ హార్డ్ వర్క్. Be smart by building a pipeline. Remember, pipeline is your lifeline.